నమస్తే వెల్కమ్ టు వై న్యూస్. వైకాపా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంగనాచి కబుర్లపై బీజేపీ నేత సోము వీర్రాజు సెటర్లు వేశారు. అప్పులు అంటూ లొల్లి చేస్తున్న జగన్ అధికారంలో ఉండగా అప్పులు చేయకుండా బటన్లు నొక్కాడని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మరిచిన జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని వీర్రాజు ఎద్దేవా చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తామని పోలీసు ఆఫీసర్లను బెదిరించడం తాగదన్నారు. ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, వాళ్ళు కూడా మన మార్గదర్శకం వస్తే 1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది, నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది, ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది, ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ. డెమోక్రసీలో అర్థం లేదు. రివెంజ్ తీసుకోవడం ఏంటి? మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి? కుటుంబ తగాలకు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళకంత హక్కు ఉంది. మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను, రివ్యూన్ చేస్తానని. ఏం చేసావు నువ్వు? మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే. ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు. బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు. బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు. అందుకు కళ్ళు ఇక్కడ కొట్టొద్దు, సినిమాల్లో కొట్టుకోమన్నాడు. ఆ రఫా డైలాగులన్నీ సినిమాలువి, ఇక్కడ ప్రజల్లో ఇవి మాత్రం కాదు. దాన్నే చూసి ఆనందపడిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్ కాదు ఇది. బ్రాంతి విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే, అప్పుడు నాకు పేర్లు సరి గుర్తులేదు. మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను, నన్ను చాలా ట్రోల్ చేశారు. ఈ మద్యం కరెక్ట్ కాదు, ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు, పేదవాడిని కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు. 22 డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, 24లో రివర్స్లో బటన్ నొక్కుతాడని చెప్పాను. ప్రెస్లో వచ్చింది ఇదంతా కూడా. నేను మాట్లాడింది ఆన్ రికార్డు. నేను ఎందుకు చెప్పానంటే మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. ఒక చీప్ లిక్కర్ బాటిల్ యొక్క ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఓన్లీ 3 రూపీస్ మాత్రమే, కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు. నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు, ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని. అదే మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు. అదే పాలసీ. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు
వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కుంకుమార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి, లోవ దేవస్థానం, లోవా, తుని మండలం.